సో ఇన్ని సిస్టమ్లలో మనకు మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ కూడా ఒక భాగము. ఈ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో చక్కగా, అప్పుడు మనకు బోన్ ఇంజురీస్ అవ్వడం కానీ, జాయింట్ ఇంజురీస్ అవ్వడం కానీ, మజిల్ ఇంజురీస్, మన పోస్చర్, సో ఇవన్నీ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు ఓవర్ టైం మజిల్స్ అనేది తగ్గుతా పోతుంది. మనం ఎప్పుడైతే దానికి ఫోకస్ చేస్తామో, మనం మజిల్స్ వీక్ కాకపోతే మనము మన జాయింట్స్ ని ప్రిజర్వ్ చేసుకుంటాం. జాయింట్ ఇంజురీస్, టెండాన్ ఇంజురీస్, ఇవన్నీ కూడా ముసలోళ్ళు అయ్యే కొద్దికి, ఏజ్ అయ్యే కొద్దికి మనము బెండ్ అయిపోతూ ఉంటాము. ఎందుకంటే మజిల్స్ ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోలేదు కాబట్టి. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ మజిల్ స్ట్రెంగ్ టు ద యోగా. ఎవరికైతే యోగా అనేది ఇష్టమో వాళ్లకు మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇందులో చేసుకోగలము. మనం మజిల్స్ ఛాలెంజ్డ్ బై హయ్యర్ లెవెల్ ఆఫ్ రెసిస్టెంట్ ట్రైనింగ్ అన్న చేయాలి. మజిల్స్ ని మనము ట్రైన్ చేయాలి అని అంటే, దాన్ని చక్కగా పెట్టాలి అని అంటే, there is only two ways, that's it. It's not possible through the diet. Diet alone will not place a role for the muscle strengthening. So అక్కడ మనకు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్న చేయాలి, వెయిట్ ట్రైనింగ్ అన్న చేయాలి. సో వెయిట్ ట్రైనింగ్ అంటే మన డంబల్స్ వెయిట్ కానీ, లేక బార్బెల్ వెయిట్ ఆర్ ఎనీ వెయిట్ ట్రైనింగ్, లేకపోతే మన బాడీ వెయిట్ తో మనము మజిల్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆల్ ద మజిల్స్ ఆఫ్ ద బాడీ క్యాన్ బి ట్రైన్డ్ త్రూ అవర్ బాడీ వెయిట్ తో. మన బాడీ వెయిట్ తో ట్రైన్ చేయొచ్చు. ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా, ఎటువంటి వెయిట్ ట్రైనింగ్ మెథడ్స్, ఐ మీన్ యూజింగ్ మెషిన్స్ ఆర్ ఎనీథింగ్ లేకుండా కూడా వీ కెన్ ట్రైన్ అవర్ మజిల్స్. సో వెన్ కమ్స్ టు ద యోగా, హౌ కెన్ యోగా ఎలా మనకు మజిల్ ట్రైనింగ్ ని బిల్డ్ చేస్తుంది? Yes, it is going to build the muscles, definitely. So along with the toning of the muscles, manaku yoga ela ante initially ఎప్పుడైతే పర్సన్ ట్రైన్ అవుతారో, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్, అంటే ఎవరైతే చాలా కూర్చొని ఉంటారో వాళ్ళకు నడవమని చెప్తాము. నడిచిన తర్వాత ఇంకేం చేయాలి వాళ్ళు అంటే యోగాకి రావాలి ఫస్ట్. సో యోగాకి రావడం, బాడీ ఇన్ని రోజుల నుంచి ఎంత స్టిఫ్ గా ఉందో అది కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు మనము లో ఇంటెన్సిటీ మజిల్ ట్రైనింగ్ మనం యోగా వల్ల చేస్తే, అప్పుడు ట్రైన్ అయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ యాక్చువల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. లేక మనం యోగాలోనే ఉండిపోవచ్చు. ఎందుకంటే దీంట్లో లో ఇంటెన్సిటీ తో మీడియం ఇంటెన్సిటీ, ఇలా అడ్వాన్స్డ్ యోగాతో హై ఇంటెన్సిటీ కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మజిల్ ట్రైనింగ్ మనకు ఒక పర్సన్ టు ఒక పర్సన్ యోగాలో డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో మన వెయిట్ తో ట్రైనింగ్ చేయడమే, మన వెయిట్ తో ట్రైనింగ్ చేసేది ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ ద యోగా. సో మనం ఎప్పుడైతే దీంట్లో ఇంటెన్సిటీ పెంచుతామో, లేక అడ్వాన్స్ యోగా ఆసనాలు వేస్తామో, అప్పుడు మజిల్ బిల్డింగ్ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. అయితే మనకు యోగా మజిల్ స్ట్రెంథనింగ్ కి, అంటే మనకి ఇప్పుడు జిమ్ లో చేసేంత మజిల్ స్ట్రెంథనింగ్ అయితే ఖచ్చితంగా రాదు. ఈ జిమ్ లో ఏమవుతుంది అని అంటే సింగిల్ మజిల్స్ ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ ఫర్ జిమ్ ఫర్ పాస్ట్ 8-9 years. సో అక్కడ ఏం చేస్తారు, బైసెప్స్ చెప్పించారనుకోండి, సో ఓన్లీ బైసెప్స్ మజిల్స్ మాత్రమే ట్రైన్ అవుతుంది. బట్ యోగాలో ఎలా మనకు అన్ని మజిల్స్ ని, మనం ఏదో ఒక్క ఆసనం వేస్తే ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ మొత్తం ఇన్వాల్వ్ అవుతాయి. ఏదన్నా ఆసనం వేస్తే నాట్ ఓన్లీ బైసెప్స్, సరౌండింగ్ ఆల్ స్మాలర్ మజిల్స్ కూడా మనకు యాక్షన్ లేక వస్తాయి. దాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ యోగా. సో బిగినర్స్ కి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ మజిల్స్ ని టోన్ చేయాలి, ఎందుకంటే అవి అన్ని మజిల్స్ ని ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఆ మజిల్స్ లో ఆ మజిల్స్ అన్ని కూడా ఈక్వల్ గా టోన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ జిమ్ చేసే వాళ్ళ బాడీ చూస్తే బైసెప్స్ కి బైసెప్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది, ట్రైసెప్స్ కి ట్రైసెప్స్ కనిపిస్తూ ఉంటుంది, అలా ఉంటుంది. బట్ యోగా చేసే వాళ్ళకు అలా కనిపించదు. వాళ్ళకి స్ట్రెంథనింగ్ అయినా కూడా అన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ అవుతాయి కాబట్టి ఈక్వల్ టోనింగ్ లో ఉంటుంది అది. I hope you are following. If anything you are not following, keep it in the chat box. So I will rediscuss it on that point. So జిమ్ ట్రైనింగ్ తో పాటు మనం యోగా చేస్తే ఇంకా సూపర్ అన్నమాట. బట్ అదర్వైజ్ స్టార్టింగ్ లో ఎవరైతే ఉన్నారో యోగా ఈజ్ అబ్సల్యూట్లీ గ్రేట్ ఎక్సర్సైజ్. ఎందుకు అంటే వై
జిమ్ముతో పాటు యోగా కావాలి అని అంటే ఐ హావ్ ఆల్రెడీ సెడ్ దట్ నారో సెట్ ఆఫ్ మజిల్స్ కి మాత్రమే మనకు జిమ్ ఫోకస్ అవుతుంది. బట్ యోగా ఆ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అంతా కూడా ఇన్వాల్వ్ చేస్తుంది, హోల్ బాడీని ఇన్వాల్వ్ చేస్తుంది యోగా. ఒక్క ఆసనం వేయండి మీరు, ఆ ఆసనం హోల్ బాడీకి ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. సో అన్ని గ్రూప్ ఆఫ్ మజిల్స్ అట్ ఏ టైం యాక్షన్ లేక్ వస్తుంది యోగా. అండ్ మనకి ఎప్పుడైతే జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనకు మజిల్ పైన ఎక్కువ జాయింట్స్ పైన స్ట్రెస్ అవుతుంది. ఎందుకు అనంటే వెయిట్స్ ఎక్కువ తీసుకొని చేసినప్పుడు మనకు మజిల్ ట్రైనింగ్ తో పాటు జాయింట్స్ కూడా ఇంజురీ అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఓవర్ స్ట్రైనింగ్ ద మజిల్స్. సో ఓవర్ స్ట్రైనింగ్ అయినప్పుడు జాయింట్స్ కి స్ట్రెస్ అయ్యి జాయింట్స్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకు స్లో ట్రైనింగ్ చేయాలి. జిమ్ లో కూడా స్లో ట్రైనింగ్ చేయాలి. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ జిమ్ ఎక్సర్సైజెస్, బట్ స్లో ట్రైనింగ్ చేయాలి అక్కడ. బట్ యోగా చేస్తే ఏంటి అంటే జాయింట్స్ కూడా అది ఫోకస్ చేస్తుంది, ఇంజురీస్ కాకుండా ఉంటుంది. అందుకే ఎటువంటి జిమ్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా అట్ ద ఎండ్ స్ట్రెచెస్ చేయమని చెప్తారు. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇస్ నథింగ్ బట్ యోగా. సో ఎక్కడైనా మీకు జాయింట్ కి మజిల్ ఏదైనా ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు జాయింట్ లోడ్ పడుతుంది కాబట్టి అలా పడకుండా మనము స్ట్రెచెస్ చేసినప్పుడు ఆ ఆ మజిల్ టెన్స్ అయి ఉంటుంది. ఆ టెన్స్ అంటే వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఆల్ ద లాక్టిక్ యాసిడ్ అందులో చేరడం వల్ల అది ఫుల్ ఇలా కాంట్రాక్చర్ లో ఉండి మజిల్ పైన ప్రెషర్, జాయింట్ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ జిమ్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు అది స్ట్రెచ్ అయినప్పుడు జాయింట్ కి లోడ్ పడదు. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. లేకపోతే మీరు మీరు యూ కెన్ కీప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆల్వేస్. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ యోగా ఈజ్ మజిల్ స్ట్రెంత్ అనే కాదు. ఇట్ ఈస్ ఇప్పుడు జిమ్ చేస్తే ఓన్లీ ఒకటి మాత్రమే డెవలప్ అవుతుంది, కార్డియో చేస్తే కార్డియో మాత్రమే డెవలప్ అవుతుంది. బట్ ఇది అలా కాదు. ఒక్కసారి మనం యోగా చేసే మొదలు పెట్టాము అని అంటే ఫ్లెక్సిబిలిటీకి, మజిల్ స్ట్రెంత్ కి, సో అన్నిటికీ యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ అండ్ మజిల్, బట్ ఇట్ ఆల్సో బ్యాలెన్సెస్, కంట్రోలింగ్ అప్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది, బ్యాలెన్సింగ్ ద బాడీ ఉంటుంది ఇందులో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళలో అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జిమ్ వర్కౌట్ లో ఎప్పుడును కాంపిటీషన్ తో చేయడం జరుగుతూ ఉంటుంది ఒకరికొకరు. ఈ రోజు నేను 10 తీసుకున్నానంటే రేపు 12 అన్నా తీసుకోవాలి, ఐ నీడ్ టు ప్రోగ్రెస్ ఆన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, సో దాంతో ఏమవుతుందంటే కాంపిటేటివ్ మైండ్ అండ్ అగ్రెషన్ ఉండడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనము యోగాని చేస్తూ వెళ్తామో అంటే వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ని యోగాని ఇన్కార్పొరేట్ చేసుకుని జిమ్ ఎక్సర్సైజ్ లో చేసాము అంటే వీ నో టు కంట్రోల్ ద బ్యాలెన్స్ ద బాడీ అండ్ వీ ఆల్సో విల్ కమ్ టు నో ద కంట్రోలింగ్ అప్ ఆఫ్ ద మైండ్. ఓకే, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా ఫాస్ట్ గా రన్ చేస్తున్నానా? ఎస్ ప్లీజ్. సో యూ కీప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. మనము యోగా చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటుంది మనకు, జస్ట్ కీప్ ఏ బెనిఫిట్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు జిమ్ ఎక్సర్సైజెస్. సే అగైన్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జిమ్ ఎక్సర్సైజెస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ 8 years నుంచి నేను జిమ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఇన్ టు దాట్, బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్, బట్ ఐఎమ్ లైక్ అంటే నేను అనుకుంటున్నాను మీరు అందరూ ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నావు అండ్ ఐ వాంటెడ్ టు టేక్ యూ ఇన్ ద రైట్ వే. సో రైట్ వే అంటే మనం ఎప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాము. సో ఇలా వాకింగ్ చేయడం వల్ల మనం అనుకుంటూ ఉంటాము వీఆర్ హెల్దీ అని. నో, యూ నీడ్ టు పుట్ లిటిల్ బిట్ స్టెప్ అబౌవ్ ద వాకింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ యోగా. యోగా ఏమేమి మనకు హెల్ప్ చేస్తుంది? Keep one thing, how it is going to help. It's going to improve the flexibility, it is going to strengthen the muscles, and it is going to balance the body, and it is going to control the mind. Okay. So
సో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాలెన్స్ ద బాడీ, ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద మైండ్. అంటే ఎవరికైతే ఎమోషనలీ డౌన్ ఉన్నారో, ఎవరికైతే సార్ట్ ఆఫ్ ఇన్నర్ లో ఫీలింగ్ ఉందో, ఎవరికైతే దట్ సార్ట్ ఆఫ్ లో ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ వెరీ మచ్ ఈస్ దేర్ ఇన్ దిస్ సొసైటీ. ఇప్పుడు ఉండే ఇందులో చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సో మెనీ టార్గెట్స్ ఈదర్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ ఆర్ ఇన్ ద హోమ్, మల్టీగా చేయాల్సి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు యోగా స్టాండ్స్ ద ప్రయారిటీ, అండ్ దట్స్ అవర్ ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్. మన ఇండియన్ ట్రెడిషన్ అది, మన ట్రెడిషన్ అది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు చూడండి, ఏ గేమ్ ఆడుతా ఉన్నా, ఎలాంటి గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్మెన్ అనుకోండి. సో వాళ్ళకి జస్ట్ పవర్, అంటే కొట్టాలంటే పవర్ కావాలి అని అనుకుంటాం. పవర్ తో పాటు డజంట్ రిక్వైర్ కోఆర్డినేషన్. అంటే ఎటెళ్తుంది బాల్, కాగ్నిటివ్ ఫంక్షన్, బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, డూ ఈ నాట్ టు, ఈ హ్యాస్ టు బ్యాలెన్స్ హిస్ బాడీ. సో ఫ్లెక్సిబిలిటీ కావాలి, ఎందుకంటే సడన్ గా తిరగడం ఇలా జరుగుతుంది. So he also needs to control his mind. So everything for that matter, everything, including మనము ఇంట్లో వంట చేస్తూ ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా, we need all these things apart from the power. We need coordination, we need cognitive function, we need balance, అంటే మెమొరీ స్కిల్స్ కావాలి, మనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇవి ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు బ్యాలెన్స్, కంట్రోల్ మైండ్ ఉండాలి. అంటే అగ్రెషన్ లేకి వెళ్ళకూడదు. ఎలా అలా ఉండాలి అంటే ఖచ్చితంగా యోగా ఇస్ అన్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఇట్ హాజంట్ రిక్వైర్ ఎనీ ఎక్విప్మెంట్, ఎనీ జిమ్. ఒక ప్లేస్ అనేది అవసరం లేదు. ఇంట్లో ఎక్కడున్నామో అక్కడ చేయొచ్చు. మేబీ ట్రావెలింగ్ లో ఉన్నా, మనం మేబీ ఎక్కడైనా వెళ్ళినా కూడా, ట్రావెలింగ్ వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళినా కూడా, మనము అది మిస్ కాకుండా మనం ఉండే ప్లేస్ లో ఏ ఎక్విప్మెంట్స్ లేవు కాబట్టి, చిన్న స్థలం, మనం ఎంత హైట్ ఉన్నామో అంత 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 ప్లేస్ ఉంటే చాలు, we can do miracles there. ఇట్స్ అన్ కంప్లీట్ ఎక్సర్సైజ్. సో ఒకవేళ మనం జిమ్ ఎక్సర్సైజెస్ కి వెళ్తే, మనకు ప్రీ వర్కౌట్ ఒకటి చేయాలి, అంటే వార్మప్ ఎక్సర్సైజెస్ అని, మధ్యలో యాక్చువల్ ఎక్సర్సైజెస్ అని, తర్వాత పోస్ట్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్స్ అని, ఇలా ఇలా చేయాల్సి వస్తుంది. బట్ యోగాలో అలా కాదు. దీంట్లో ఏంటి అంటే మనకు ప్రీ వర్కౌట్ అన్ని, అంటే యోగా చేస్తూ వెళుతూ ఉంటే ప్రీ వర్కౌట్ అందులోనే వస్తుంది యోగాలోనే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంట్రా వర్కౌట్స్ కూడా దాంట్లో చేయొచ్చు, అండ్ పోస్ట్ వర్కౌట్స్ రిలాక్సేషన్ కూడా అందులో రావడం జరుగుతుంది. సో దీంతో పాటు మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, అండ్ మన ఎనర్జీ లెవెల్స్ జిమ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తగ్గుతుంది. యాక్చువల్లీ అంటే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం. బట్ ఎప్పుడైతే యోగా చేసి మనం ఉంటామో, వీళ్ళిద్దరికి చూసుకున్నప్పుడు వీళ్ళలో ఈ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత వీళ్ళలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళలో టైర్డ్ అయిపోయి ఉంటారు. సో దాట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్, ఎందుకంటే రిలాక్స్ అవుతారు, అండ్ ఫేస్ కామ్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ లో. ప్రీ వర్కౌట్స్, పవర్ఫుల్ బాడీ స్ట్రెచింగ్, ఎవ్రీ ఎక్సర్సైజ్ నీడ్స్ ప్రీ గుడ్ వార్మప్, బట్ యోగా డజంట్. అదే చెప్పాను కదా నేను. అండ్ ఎనీ వర్కౌట్స్ కుడ్ కాజ్ ఇంజురీస్, బట్ యోగా ఇంక్రీజెస్ బ్లడ్ సర్క్యులేషన్ బై స్ట్రెచింగ్ ద బాడీ. అబ్సల్యూట్లీ గ్రేట్, అబ్సల్యూట్లీ గ్రేట్ థింగ్. సో ఇట్ ఈస్ ఎ రీజువినేటింగ్ వన్. మనకి ఐ ఆల్రెడీ టోల్డ్, మనం ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటామో జిమ్, మనకు టైర్డ్నెస్ వస్తూ ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే దట్స్ కాంపిటేటివ్, కాంపిటీషన్ లో ఉంటాం అనమాట మనం అక్కడ. ఇక్కడ అలా కాదు, కాంపిటీషన్ కాదు, ఇట్స్ టోటలీ డిఫరెంట్ వన్, ఇట్స్ టోటలీ డిఫరెంట్ వన్. సో నాకు ఎలా అంటే, నేను ఎప్పుడైనా టైర్డ్ అయ్యాను, స్ట్రెస్ఫుల్ డేస్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ స్ట్రెచ్ మై బాడీ, ఐ జస్ట్ స్ట్రెచ్ మై బాడీ. సో స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, స్ట్రెచ్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇలా చేయడం వల్ల ఇట్స్ టోటలీ టోటల్ ఇట్ ఈస్ గ్రేట్ రిలాక్సేషన్. అంటే రీజువినేటెడ్ గా తయారై వెళ్ళిపోతాం అక్కడి నుంచి, ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకొని. ప్రియా, అడ్మిట్ చేయమా, పీపుల్ హు ఆర్ జాయినింగ్ ప్లీజ్ అడ్మిట్ దెమ్.
They are in the yes, waiting ma'am. room. Yeah. So you get very good sleep. You get very good sleep. అండ్ బెనిఫిట్స్ చూడండి, ఎన్ని బెనిఫిట్స్. గ్రోత్ హార్మోన్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఎందుకంటే మనకు నిద్ర ఎప్పుడైతే బాగుంటుందో మనకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యేదే స్లీప్ లో. ఇట్ రిలీజెస్ అట్ 3 o'clock, 4 o'clock ఆర్ 2 o'clock. సో ఆ టైంలో రిలీజ్ అయ్యే గ్రోత్ హార్మోన్స్ ఇట్స్ డ్యూరింగ్ వెరీ డీప్ స్లీప్. చూడండి, పిల్లలు నిద్రలో అంత హైట్ గా కనిపిస్తూ ఉంటారు అంటే నిద్రలోనే పెరుగుతారు అని అంటారు. ఎందుకు అంటే దట్ ఈస్ వేర్ ద గ్రోత్ హార్మోన్ ఇంక్రీజెస్. సో అందుకు దానికి ప్లెజెంట్ స్లీప్ రావాలి. ప్లెజెంట్ స్లీప్ రావాలంటే యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ బాడీ. యూ హ్యావ్ టు, యాజ్ యూ స్ట్రెచ్ యువర్ బాడీ, యువర్ కార్టిజాల్ లెవెల్స్ గోస్ డౌన్ బికాస్ యువర్ సెరోటోనిన్ లెవెల్స్, యువర్ ఎండోర్ఫిన్ లెవెల్స్ ఇంక్రీజెస్. ఇట్స్ వెరీ గుడ్. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అనే ఒక ఎక్సర్సైజ్ మనం అది శవాసనము అని అంటాము. సో శవాసనంలో ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఎప్పుడైతే చేస్తామో అబ్సల్యూట్లీ విల్ గెట్ రీజువెనేటెడ్. దాని తర్వాత మీకు ఎంత టైరింగ్ డే ఉన్నా కూడా యూ జస్ట్ లై డౌన్ ఫర్ ఎ వైల్ అండ్ డూ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, దట్ ఈస్ శవాసనం. మనం దాన్ని కూడా చేస్తాము ఓవర్ టైమ్. సో అది చేసినప్పుడు మనకు అబ్సల్యూట్లీ విల్ గెట్ రీజువెనేటెడ్. అంటే ఎంత స్ట్రెస్ఫుల్ డే అయినా 15 minutes లో వి గెట్ రీజువెనేటెడ్ అంటే యూ ఫీల్ సో హ్యాపీ. నో, దట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ యోగా. అండ్ మనకి ఇప్పుడు కార్డియో వర్కౌట్స్ చేయాలి అని అంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అవసరం లేదు. యోగాలో అన్ని ఉన్నాయి, కార్డియో ఎక్సర్సైజెస్ ఉన్నాయి. కార్డియో ఎక్సర్సైజెస్ అంటే ఏం లేదు, మనము ఆర్గన్స్ ని మన ఆర్గన్స్ ని మనము స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఆర్గన్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి అని అంటే హార్ట్ ని, లంగ్స్ ని మనం చేసుకోగలము. ఎలా అంటే బై రైజింగ్ ద హార్ట్ రేట్. హార్ట్ రేట్ ని రైజ్ చేస్తూ దానికి ఒక పీక్ లెవెల్ ఇచ్చి క్యాపబిలిటీని, ఆ హార్ట్ రేట్ ని అంటే ఎప్పుడైతే పెంచుకుంటూ దాన్ని మనము ఇచ్చేస్తూ పోతామో హార్ట్ తక్కువ సార్లు కొట్టుకొని అదే బ్లడ్ ని బయటకి ఇచ్చేలాగా చేస్తాం అనమాట ఓవర్ టైం. సో అలా రైజింగ్ ద హార్ట్ రేట్, ఎప్పుడైతే హార్ట్ రేట్ పెరుగుతుందో హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే కూడా మన బ్రీదింగ్ కూడా, మనం ఎప్పుడైతే కార్డియో ఎక్సర్సైజ్ చేస్తామో ఎక్కువగా బ్రీదింగ్, గాలి ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే ఆక్సిజన్ ఎక్కువగా బాడీలోకి వెళ్ళేలాగా ఫుల్ లంగ్స్ ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడుండే స్ట్రెస్ఫుల్ డేస్ లో, ఇప్పుడు ఉండే ఎమోషనలీ డౌన్, ఎమోషనలీ దిస్ ఆల్ లైక్ వీఆర్ జస్ట్ రన్నింగ్ ఆఫ్టర్ ద ర్యాట్ రేస్ లో మనము వీఆర్ ఫర్గెటింగ్ టు టేక్ ద డీప్ బ్రెత్. సో యాక్చువల్లీ వీ హ్యావ్ టు టేక్ ద డీప్ బ్రెత్ ఇన్ అండ్ ఎగ్జేల్ కంప్లీట్లీ. సో మనం అప్పుడైతేనే ఫుల్ లంగ్స్ లో మనకు ఆక్సిజన్ వెళ్ళడం జరుగుతుంది. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ సో మెనీ థింగ్స్ ఇన్ ద లైఫ్, మన బ్రీదింగ్, వీఆర్ నాట్ డూయింగ్ బ్రీదింగ్ కంప్లీట్లీ, వీఆర్ జస్ట్ టేకింగ్ హాఫ్ ఆఫ్ ఇట్. మీరు రియలైజ్ చేయండి, ఒక్కసారి పెద్దగా గాలి తీసుకొని ఓపెన్ చేస్తే హౌ రిలాక్స్డ్ యూ ఫీల్. బట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ వన్. సో అందుకు వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ రెస్పిరేషన్స్. అంటే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేసి హార్ట్ రేట్ పెంచుతాం, ఆ గస వచ్చేలాగా ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు మన టోటల్ లంగ్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్ అయినప్పుడు. సో ఎప్పుడైతే హార్ట్ లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందో మన బ్రెయిన్ సర్క్యులేషన్ పెరుగుతుంది, లివర్ సర్క్యులేషన్, కిడ్నీ సర్క్యులేషన్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ కమింగ్ ఇన్ టు ద ప్లేస్. సో దాట్స్ పాసిబుల్ త్రూ యోగా. ఇట్స్ అ సింగిల్ ఎక్సర్సైజ్, ఇట్స్ పాసిబుల్ త్రూ ద యోగా. అన్ని ఒక్కసారినే అవుతుంది యోగాలో. అంటే హార్ట్ రేటు అంటే కార్డియో అవుతుంది, మజిల్ స్ట్రెంగ్త్ అవుతుంది ఒకేసారి. అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, మైండ్ కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, నిద్ర మంచిగా చేస్తుంది, అండ్ విల్ బికమ్ సూపర్ కూల్ అండ్ కామ్. సో కార్డియో ఎలా ఇంకా పెంచుకోగలం యోగాలో అంటే ఎప్పుడైతే మనము ఎక్కువగా, ఇప్పుడు సన్ సాల్యుటేషన్, సూర్య నమస్కారం ఒక్కసారి చేస్తాం, ఫస్ట్ లో ఒక్కసారి చేసినప్పుడు మన హార్ట్ రేట్ రైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి ఓవర్ టైం అలవాటు అవుతుందో అప్పుడు 2 సార్లు మొదలు పెట్టాలి. అంటే మనం హార్ట్ రేట్ ని రైజ్ చేయాలి. సో
అలా మనము పెంచుకుంటూ వెళ్ళాలి. లేక డ్యూరేషన్ పెంచాలి. అంటే చేస్తూ ఉండే ఎక్సర్‌సైజెస్‌ని మేబీ 15 మినిట్స్, 20 మినిట్స్ చేస్తున్నారంటే మేబీ 30 మినిట్స్ పెంచుకోవడం వల్ల కూడా మన కెపాసిటీ, మన ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. మన ఇంటెన్సిటీ అంటే ఎప్పుడు సన్ సాల్యుటేషన్‌లో మేబీ మనం ఫుల్ ఎఫెక్టివ్‌గా చేయట్లేదు. సో, ప్రతిసారి మన కంఫర్ట్‌నెస్‌ని మించి కొద్దిగా మనం ఎండ్ చేయడం మొదలుపెట్టాము. అప్పుడు మన ఇంటెన్సిటీ పెరగడం వల్ల మన కార్డియో వర్కౌట్ కూడా అందులో అవ్వడం జరుగుతుంది. అండ్ మన జాయింట్స్ ఏజ్ అయ్యే కొద్దికి జాయింట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంజ్యూరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఆ టైంలో మనకు చాలా ముఖ్యము మన జాయింట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు హ్మ్. అంటే నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ అనేది నేను చేస్తూ ఉండే హాస్పిటల్‌లో ఎలా ఉంది అంటే బర్డ్ హాస్పిటల్‌లో చాలా ఎక్కువగా మనం కేసెస్ చూస్తూ ఉన్నాము. సో, దిస్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ వెన్ యూ స్టార్ట్ మెటిక్యులస్‌లీ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. సో, ఎప్పుడైతే మీరు యోగా అనేది ఒక హ్యాపీనెస్ కోసము తీసుకొని మీరు చేయడం మొదలుపెడతారో, యూ ఆర్ గోయింగ్ టు నాట్ ఓన్లీ బిల్డ్ మజిల్స్ బట్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ ఆర్గన్ కెపాసిటీ. సో, దాంతో పాటు ఇట్ ఈస్ ఎ బోనస్ దట్ యువర్ జాయింట్స్ ఇంజ్యూరీస్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్. ఎప్పుడైతే జాయింట్ ఇంజ్యూరీస్ తగ్గుతాయో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తగ్గుతుందన్నమాట మనకు. సో, దిస్ ఇస్ దాట్ మచ్ బెనిఫిషియల్. ఇందులో ఎక్సర్‌సైజెస్ లో చతురాసన, చతురంగాసన అంటే ఇలా ఛాలెంజింగ్ పోజెస్ అన్ని మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుందన్నమాట. మెజారిటీ ఆఫ్ ఆసనాస్ బ్యాలెన్సింగ్ ఆసనాలుంటాయి. సో, దిస్ ఇస్ చతురాసన ఆర్ చతురంగాసన. కంప్లీట్ బాడీ స్ట్రెచెస్. సో, బ్రీతింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఎక్సర్‌సైజ్ చేసినా బ్రీతింగ్‌తో పాటు చేస్తే మన మన యాక్చువల్ కెపాసిటీ పెరుగుతుందనమాట. అంటే మన ఆ రిజల్ట్స్ ఏవైతే అవి చాలా త్వరగా వస్తాయి. చాలా త్వరగా వస్తాయి. మనం ఎప్పుడైతే బ్రీతింగ్‌తో అది ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ యోగా వాటెవర్ ఎక్సర్‌సైజ్ ఇట్ ఈస్ బ్రీతింగ్‌తో పాటు మనం చేయాలన్నమాట. ఇప్పుడు వాటెవర్ ఆసన లాట్ ఆఫ్ ఆసనాస్ మనం ఎప్పుడైతే హెడ్ పైకి ఇలా లేపుతామో దట్ ఈస్ ఇన్హలేషన్. గాలి తీసుకోవడం. ఎప్పుడైతే హెడ్ కిందికెళ్తుందో డౌన్‌కి దట్ ఈస్ ఎక్సలేషన్. సో, అలా మనం సీక్వెన్స్ చేసుకుంటూ మనం ఆసనాలేసుకుంటూ వెళ్ళామంటే బ్రీతింగ్‌తో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళామంటే విల్ గెట్ మాక్సిమం రిజల్ట్స్. మాక్సిమం రిజల్ట్స్. సో, అండ్ ఎప్పుడు కూడా అట్ ద ఎండ్ వి హావ్ టు డూ ప్రాణాయామం అండ్ క్లోజ్ ద సెషన్ యోగాలో. సో, ప్రాణాయామం is just very simple. Breathing from one nostril and leaving to other nostril to the one nostril. That also we will do it now. So, actually yoga is going to increase the quality of life. It is going to increase your happiness index. So, those who want happiness and those who want flexibility, those who want to relax the stress or come out of the stress, ఇలాంటి ఎన్నెన్నో బెనిఫిట్స్ తో మీరు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ తో ఉన్నారు అంటే one solution for all is yoga. So, start incorporating no matter what your age is, how your health condition is, how horrible it is, you can get back to normal. Age is just a number. It's not the end of the life. You can always come back to the normal as you start incorporating exercise into your routine life. సో, ఎప్పుడైతే ఏజ్ అవుతూ ఉందో అంటే ఏజ్ అవుతూ ఉందని నేను చెప్పను. ఏజ్ ముందుకెళ్తూ ఉందో మన బర్త్‌డేస్ పెరుగుతూ ఉన్నాయో, అప్పటికి మనం ఫ్లెక్సిబిలిటీని మనం పెంచుకోకపోతే డెఫినైట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద లోడ్ ఆన్ ద మజిల్స్. ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్, ఆస్టియోఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్. సో, మన లైఫ్ మార్బిడిటీ అంటే మనం ఏదైతే చెయ్యగలమో పని ముందు 1 ఇయర్ ముందు, 1 ఇయర్ తర్వాతకి మన కెపాసిటీ తగ్గుతా పోతుంది. సో, ఇఫ్ యూ వాంట్ టు గివ్ వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, స్టార్ట్ డూయింగ్ యోగా. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు డూ యోగా ఫ్రమ్ టుడే? 10 మినిట్స్. యెస్, జోస్నా, వెరీ నైస్. వెరీ నైస్. సో, ఎవరైతే చాట్ బాక్స్‌లో పెడతారో వాళ్ళు దేవుడు చూస్తూ ఉన్నాడు. చెప్పారా? ఓకే. చెప్పారంటే రేపటి నుంచి చేస్తారా? ఈ రోజు నుంచి చేస్తారా? పెట్టారు. అంటే ఇనిషియల్ యాక్షన్ తీసుకున్నారు. ఎప్పుడు చూడండి నాలెడ్జ్ కన్స్యూమర్ లాగా ఉండాలి అనుకుంటున్నారా? యాక్షన్ టేకర్స్. ఐ ఆల్వేస్ టెల్ దేర్ ఆర్ ఓన్లీ 2 పీపుల్ ఇన్ దిస్ లైఫ్. వన్ దోస్ హూ ఆర్ నాలెడ్జ్ కన్స్యూమింగ్
those who are taking the action with the minimum knowledge. సో రెండిట్లో ఏ దాంట్లో ఉంటారు? నాలెడ్జ్ టేకింగ్ లో ఉంటారా, యాక్షన్ టేకర్స్ గా ఉంటారా? యాక్షన్ టేకర్స్ గా ఉంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఓవర్ టైమ్. సో ఇలా మనకు వెయిట్ లాస్ ఇన్ అండ్ హెల్దీ వే కావాలి అని అంటే యోగా ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫ్ ఇనిషియల్ ఆప్షన్. స్టార్టింగ్ ఫేజ్ లో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో లెస్ స్ట్రెస్ ఉంటుంది, అండ్ మనకు స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అగైన్ ఐ కీపింగ్ దట్ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకు కార్టిజాల్ బాడీలో పెరుగుతుంది. ఈ హార్మోన్ ఎప్పుడైతే కార్టిజాల్ పెరుగుతుందో ఇన్సులిన్ ని పెంచుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ పెరుగుతుందో అప్పుడు స్టబ్బాన్ ఫ్యాట్ పెరుగుతుంది. సో మనం ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తింటూ ఉన్నా, మన ఫ్యాట్ ఎంత మంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా మన స్టబ్బాన్ ఫ్యాట్ తగ్గదు. బికాజ్ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఉన్నాయి. ఎందుకంటే మన స్ట్రెస్ పెరిగింది కాబట్టి కార్టిజాల్ పెరిగింది, ఇన్సులిన్ పెరిగింది. ఇన్సులిన్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిమూవ్ యువర్ ఫ్యాట్ ఫ్రమ్ ద బాడీ. సో అగైన్ వాట్ ఎవర్ పర్పస్ ఈజ్ నాట్ సర్వ్డ్. సో స్ట్రెస్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు డూ హెవీ ఎక్సర్సైజెస్, దట్స్ గోయింగ్ టు కాజ్ స్ట్రెస్ టు యువర్ బాడీ. మీ బాడీకి అది స్ట్రెస్ ఇస్తుంది. ఎప్పుడైతే బాడీకి స్ట్రెస్ ఇస్తుందో ఆటోమేటికలీ రెస్ట్ అంత ఇవ్వాలి. స్ట్రెస్ ఇచ్చినప్పుడు అంత రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఆ రెస్ట్ ఇవ్వలేదు అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ కార్టిజోల్ అండ్ వాట్ ఎవర్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ టిల్ నౌ is going to happen. So ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ డేస్ ఉన్నాయో జస్ట్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ విత్ ద యోగా. దట్ ఓన్లీ యూ నో. మీకు ఒకటే తెలుసు, నో వన్ ఎల్స్ నో. సో యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ లిజన్ టు యువర్ బాడీ అండ్ డూ అకార్డింగ్లీ. రెస్పెక్ట్ దిస్ బాడీ బట్ పుష్ టు ఏ లిటిల్ బిట్ టు అన్కంఫర్టబుల్ జోన్. సో అలా మనము మన బాడీకి ట్రైన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో స్ట్రెస్ తగ్గించాలంటే యోగా ఇస్ ద బెస్ట్ వే. సో మీరు యోగాతో పాటు డైటింగ్ చేశారు అంటే యూ విల్ గెట్ ద మాక్సిమం రిజల్ట్స్. సో ఇట్ విల్ సింక్రోనైజ్. బ్రెత్ తో ఎప్పుడైతే సింక్రోనైజ్ చేస్తామో మనము, ఇట్ హెల్ప్స్ ఇన్ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ వెరీ ఈజియర్. ఎక్కడ కాముగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ఆగాలి, ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఉండే ర్యాట్ రేస్ అండ్ రన్నింగ్ లైఫ్ లో. ఓకే, సో మనము దినచర్య అంటే యోగాలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా, దినచర్య డైలీ లైఫ్ స్టైల్ అనేది కూడా మనం తీసుకుందాము ఫ్యూచర్ లో టాపిక్ ని. సో ఇట్స్ లైక్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఆన్ లాట్ ఆఫ్ మజిల్స్ అట్ వన్ సింగిల్ ఆసన. లాట్ ఆఫ్ మజిల్స్ ని గోయింగ్ టు కవర్, unlike the gym exercises or any sort of exercise. If you see like walking, running exercise, shuttle, whatever గేమ్స్, ఇట్ ఇస్ కార్డియో అవుతుంది ఎక్కువగా, మజిల్ స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. బట్ జిమ్ ఎక్సర్సైజెస్ లో రెండు బ్యాలెన్స్ అవుతుంది, బట్ ఇట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ విల్ బి దేర్. సో దట్ మచ్ ఆఫ్ రెస్ట్ ఇచ్చేలాగా మీరు ఉండాలి బాడీకి. అదర్వైజ్ స్టార్ట్ ఇట్ విత్ ద లో ఇంటెన్సిటీ, దట్ ఈస్ ద యోగా ఎక్సర్సైజెస్. అడ్వాన్స్డ్ యోగాకి వెళ్ళండి, దెన్ యూ కెన్ కమ్ ఆన్ టు ద మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ బికాస్ యువర్ బాడీ ఈస్ రెడీ టు టేక్ దట్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్. So thank you so much. This is just the introduction to the yoga. We have many topics in this one, but we are action takers. We are not consumers of the knowledge. We are going to take the action now. సో ఇన్ కమింగ్ డేస్ మళ్ళీ మనము ఎలా పవర్ యోగా అనేది ఏంటి, ప్రీ వర్కౌట్స్ లో ఏం చేయాలి యోగా, పోస్ట్ వర్కౌట్స్ లో ఏం చేయాలి, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ అంటే ఏంటి, దినచర్య అంటే ఎలా మనము గుడ్ డైట్ తీసుకుంటూ యోగాలో మనం ఎలా రిజల్ట్స్ పొందగలము, ఎన్ని బెనిఫిట్స్ పొందగలము అనేది మనం ఓవర్ టైం మనము తెలుసుకుందాము. బట్ ఫర్ టుడే we are action takers from now. We have consumed knowledge and we are going to give our body 20 minutes of our time. దాని తర్వాత ఒక 10 minutes క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాము. సో గెట్ రెడీ ఫర్ ద ఎక్సర్సైజ్. సో మీరందరూ ఆన్ చేసుకుంటే వీడియోస్, ఐ కెన్ కరెక్ట్ యూ వేర్ యు ఆర్ గోయింగ్ రాంగ్. And we are not going to do too much of exercise ఎందుకంటే we are not seeing the results. ఈ రోజు చేస్తే ఈ రోజు రిజల్ట్స్ అనేది we are not thinking. ఈ రోజు చేస్తే అలాగే చేస్తూ వెళితే we are seeing the results over time, not in a single day. Okay, so come on. మీరు మ్యాట్ తెచ్చుకుంటారా, ఫ్లోర్ పైన చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్. డూయింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్షన్ టేకర్స్ హియర్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాలెడ్జ్ కన్స్యూమర్స్. నాలెడ్జ్ కన్స్యూమర్స్ అనేవాళ్ళు కే నొక్కండి, చాట్ బాక్స్ లో యాక్షన్ టేకర్స్ ఆర్ ఏ అని నొక్కండి. ఎస్, లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్షన్ టేకర్స్, హౌ మెనీ ఆఫ్ ఆర్ నాలెడ్జ్ టేకర్స్.
Very good, very good, very good. Come back, come back. So take the mat, take the mat. Yes, take the mat. Very nice. Yes, come on, come on. So we are moving to the uncomfortable position now. So because we are making our bodies strong now through the yoga exercise. So if something is not audible, something you need, Miru, I may not see the chat box. So Miru Chabute, then I can make out. I'll see here. Videos ఎవరైతే ఆన్ చేసుకున్నారో I can correct you people. So ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తూ ఉంది సార్ సాంబశివ సార్ అంటే నాకు మీరు కనిపించట్లేదు మీరు కనిపిస్తే I can correct you. So we are doing very simple exercises today. We are actually ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా కూడా యోగా I never tell it as an exercise. So but for understanding sake I'm telling it here. చేసే ముందు మనము we have to move our joints first. We have to move our joints. Priya, just admit the person who is in the waiting room. So start moving the hips. Yes. So start moving the hips, clockwise rotations, clockwise rotations, clockwise rotations. Mute yourself, unlike anti-clockwise rotations. So clockwise rotations and anti-clockwise rotations. Clockwise rotations and anti-clockwise rotations. Yes. Okay. So anni joints ni manam move chesdamu. Quickly we'll just move three times. That's it. So this is the shoulder rotations. Shoulder rotations clockwise 3 times and anti-clockwise 3 times. So ఏ exercises మీరు మొదలు పెట్టాలన్నా కూడా ఫస్ట్ జాయింట్స్ ని లూబ్రికేట్, జాయింట్స్ ని మొబలైజ్ చేయాలి. జాయింట్స్ ని మొబలైజ్ చేయలేకపోతే మనకు ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ ని మొబలైజ్ చేసాము, అలాగే మనము ఎల్బో జాయింట్స్ ని మొబలైజ్ చేస్తూ ఉన్నాము. So once we have done 3 times with the elbow mobilization, we are mobilizing the hips ni wrist joint ni mobilize చేస్తున్నాము. So once you are doing with this, then we are going to do the fingers. So fingers ni move చేస్తున్నాము. So in this gadgets era, we have learned only using the thumb, not other fingers. So not other fingers. So let us start moving the other fingers too. Okay. So now we have moved our hips. Now coming to knee joint, we are moving the knee joint ni clockwise 3 times, anti-clockwise 3 times. Okay. సో స్లోగా చేయండి, ఎందుకంటే చేసేది చాలా ఇంపార్టెంట్. మనం నిన్నటి వరకు మనం చేయలేదు, ఈరోజు చేసాము. సో యాంకల్ ని సపోర్ట్ తీసుకుంటారా, వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, పైకి కిందికి అలా అనడము, అండ్ ఇంకొక కాళ్ళు అలా అన్ని జాయింట్స్ ని మనము లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఇట్స్ గోయింగ్ టు బ్రెయిన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం కూర్చొని ఉంటున్నాం కాబట్టి మనకు హ్యామ్ స్ట్రింగ్ టైట్నెస్, అంటే ఈ బ్యాక్ సైడ్ మజిల్స్ అన్ని టైట్ అయిపోయి ఉంటాయి, హిప్ టైట్ అయిపోయి ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది మనకు యూజువల్లీ. ఎందుకంటే ఎక్కువగా కూర్చొని ఉంటున్నాం కాబట్టి. ఎక్కువగా కూర్చునే వాళ్ళు ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, లో బ్యాక్ పెయిన్, అండ్ హ్యామ్ స్ట్రింగ్ టైట్ అవుతుంది, హిప్ టైట్ అవుతాయి. సో వి విల్ ఫోకస్ టుడే ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో హిప్ జాయింట్ ని ఇంకొంచెం ఎక్కువగా మనం మొబలైజ్ చేస్తాము ఇప్పుడు, ఎందుకంటే వీఆర్ సిట్టింగ్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ టైం. సో ఇప్పుడు హిప్ ని మొబలైజ్ చేయడం ఎలా అంటే, హిప్ ఫంక్షన్ ఏముందో దాన్ని మనము చేస్తూ వెళతాం. ఒకటి రొటేషన్ చేసాము, ఓకే. షోల్డర్ కి హిప్ కి ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి బాడీలో, భగవంతుడు ఇచ్చింది ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి. బట్ షోల్డర్ కి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంట్లో కూడా ఫ్రోజన్ షోల్డర్, ఆల్ దోస్ థింగ్స్, బట్ దట్ సెకండరీ, బికాస్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఈస్ గోయింగ్ టు కాజ్ దిస్ వన్. సో ఇలా మనం చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోండి, వాల్ సపోర్ట్ తీసుకొని ఇలా ఫ్లెక్స్ చేయండి ఎంత పాసిబుల్ అవుతుందో అంత. దిస్ ఇస్ ఫార్వర్డ్ బెండింగ్ అప్ ఆఫ్ ద హిప్ అండ్ ఇలా బ్యాక్వర్డ్ బెండింగ్ అప్ ఆఫ్ ద హిప్. ఓకే. అండ్ చూడండి, ఫ్రంట్ చేశాను, బ్యాక్ చేశాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్, జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్ టు మీ. సో ఇలా అంటే మీరు వాల్ సపోర్ట్ తీసుకోండి, ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని ఇలా అంటే లోపలికి, ఓకే.
అండ్ లైక్ వైజ్ ఇలా మీకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత చేయండి. సో బట్ లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్, నాకు పాసిబుల్ లేదు అని గమ్మను ఉండకుండా అట్లీస్ట్ ఈడి వరకు వస్తే దానికంటే ఇంత చేయండి. ఈడికి కూడా రాదు అని అంటే కొంచెం ఈడి వరకు చేయండి. వస్తుంది అనే కాడి నుంచి కొంచెం మీరు పుషప్ చేశారు ఎట్లా అని అంటే అక్కడి నుంచి కొంచెం మూవ్ అయ్యారంటే దట్స్ వేర్ యువర్ గ్రోత్ స్టార్ట్స్. దట్స్ వేర్ మీరు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ టుడే యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్ అండ్ ఓవర్ టైమ్ యు ఆర్ ఎ డిఫరెంట్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఇట్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఓకే, లాటరల్ మీడియల్ హిప్కి అన్ని మొబిలైజేషన్స్ మనం చేసుకున్నాము. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ స్టెప్స్, దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ షోల్డర్స్ కి కూడా యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ అదర్ మూమెంట్స్, ఎందుకంటే ఈ రెండింటికి మాత్రమే మనకు ఎక్కువగా కావాలి. బట్ దాట్ వీ విల్ డూ సమ్ అదర్ టైమ్. సో దీస్ ఆర్ ద మినిమం స్ట్రెచెస్ వీ హ్యావ్ టు, మినిమం జాయింట్ మూమెంట్స్ వీ హ్యావ్ టు డూ because we have to lubricate our joints. So next, coming to what we have to do is manam kuchoni we are actually tightening up of our hamstring muscles and we are tightening the back muscles and hip tighten cheskuntunnam kabatti we'll start with the back muscles. Back muscles strengthening ela cheskovali. How many of you are facing back pains? Back pain to enta mandi suffer avutu unnaru. Back pain is an issue for you all. ఒక్కొక్కసారి లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్. ఎస్, చూడండి ఇలా మనకు లోయర్ బ్యాక్ పెయిన్ యూజువలీ ఉమెన్ విల్ గెట్ బ్యాక్ పెయిన్, మెన్ ఆల్సో విల్ గెట్ అండ్ నవ్ డేస్ ఈవెన్ కిడ్స్ ఆల్సో విల్ గెట్. కూర్చొని ఉండడం వల్ల ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. బట్ ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్ ఎందుకు అని అంటే విత్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ యాక్చువల్లీ ఏమవుతుందంటే లంబార్ ఇది మనకు కడుపు ముందుకు ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి స్పైన్ మజిల్స్, స్పైన్ అనేది ముందుకు వస్తుంది అనమాట. వెన్నెముక ముందుకు రావడంతో సో మన పొజిషనే మారిపోతుంది. మనం నిలబడి ఇలా నిల్చోవడము, ఇలా అంటే కడుపు ఉండేదానా స్పైన్ కి లోడ్ ఎక్కువ పడేదానా మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ తినే ఫుడ్లలో కూడా ఉంది. సో విల్ డూ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆన్ ద బ్యాక్. సో జస్ట్ లై డౌన్ ఆన్ ద ఫ్లోర్, బోర్ల పడుకోవాలి. సో మనం బోర్ల పడుకొని చేసే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ మన బ్యాక్ కి స్ట్రెంథన్ చేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు స్ట్రెంథన్ అవర్ బ్యాక్. ఎస్, లై డౌన్ ఆన్ ద ఫ్లోర్, లై డౌన్ ఆన్ ద ఫ్లోర్. సో ఎవరికైతే ఫ్లోర్ పైన పడుకోవడం కష్టమో, మేబీ బికాస్ ఆఫ్ స్పైన్ సర్జరీస్, స్పైన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు జస్ట్ టేక్ కేర్. ఈవెన్ స్పైన్ సర్జరీ, even spine problem ఉండేవాళ్ళు you can do this because physiotherapist will advise you to do spine strengthening exercises further even the spine surgery అయిన వాళ్ళకి. So everyone irrespective of who it is you have to do back swing exercises. So మనం ఇలా బోర్ల పడుకుంటాం ఫస్ట్. very important these exercises are. So ఇలా చేతులు రెండు ఇలా పెట్టుకుంటాము. దిస్ ఇస్ కాల్డ్ అర్ధ భుజంగాసనం. అండ్ హెడ్ చూడండి మనకి ఐడియలీ వీ హ్యావ్ టు సీ రూఫ్ చూడాలి. సో ఆ రూఫ్ చూసేటప్పుడు ఈ అప్పర్ బ్యాక్ కి ఇక్కడ స్ట్రెచ్ అవ్వడం మొదలవుతుంది. బ్యాక్ లో అప్పర్ బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది. సో టేక్ కేర్. సో ఐ హావ్ ఆల్రెడీ సెడ్ యూ దట్ మనం ఎప్పుడైతే హెడ్ పైకి లేపుతామో అప్పుడు గాలి తీసుకోవాలి, శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ మనము తలపైకి లేపాలి. సో ఒక్కసారి తీసుకున్న తర్వాత హోల్డ్ పొజిషన్ లో మనం తీసుకొని వదులుతూ ఉండొచ్చు. ఎప్పుడైతే పొజిషన్ లోకి వెళ్ళామో అక్కడ బ్రీదింగ్ తీసుకుంటూ వదులుతూ చేయొచ్చు. మనము ఆసనాకి వెళ్ళేటప్పుడు మాత్రమే గాలి తీసుకుంటూ ఆసనాలకు వెళ్తాము. సో వెళ్ళిన తర్వాత we take a deep breath in and out. So be in that position for at least 3 seconds. సో ఆ పొజిషన్ లో ఉన్న తర్వాత ఆ స్ట్రెచ్ అవ్వండి. ఏ మజిల్ కి మనము చేస్తున్నామో ఫోకస్ షుడ్ బి ఆన్ దట్ మజిల్. లేకుంటే పక్కన ఏం తిన్నావు, పక్కన ఎవరైనా మనతో పాటు చేశారు, నువ్వు ఈరోజు ఏం తిన్నావు, అవునా నేను ఇది తిన్నాను, ఈరోజు ఏది తిన్నావు అంటే ఇక్కడ బ్రీదింగ్ ఎక్కడ సింక్రోనైజ్ అవుతుంది, అవ్వదు కదా. సో వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ట్రై టు స్టాప్ టు
టాకింగ్ అదర్ పర్సన్ అండ్ ఫోకస్ ఆన్ విచ్ మజల్ ఏదైతే మనం ఇన్వాల్వ్ అవుతుందో ఆ మజల్ ని ఫోకస్ చేస్తే ఇట్ విల్ గివ్స్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ టు యూ. So once you are done with the Ardha Bhujangasanam, you need to do full Bhujangasanam. So full Bhujangasanam మనం చేసినప్పుడు it is going to give lower back కి లో బ్యాక్ ని ఫోకస్ చేయాలి. సో ఇది ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో ఓన్లీ సో ఈ చేతులు చూడండి సార్, సాంబశివ సార్, చేతులు చూడండి, చేతులు పక్కన పెట్టుకోవాలి, చాలా పక్కనగా పెట్టుకోవాలి. అంటే మీరు ఇలా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకోవద్దండి, దూరంగా పెట్టుకోవద్దండి. ఈ రెండిట్లో నేను ఉన్నాను, రెండిట్లో ఉన్నాను. సో ఇంత దూరం పెట్టుకోవద్దండి, చేతులు చేతులు పక్కనే ఉండాలి, పక్కన నుంచి పక్క, జస్ట్ టచింగ్ ద బాడీ, టచింగ్ ద బాడీ అండ్ స్ట్రైక్ రావాలి. స్ట్రైట్ కి వచ్చి అగైన్ స్టార్ట్ సీయింగ్ ద రూఫ్. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద పొజిషన్, టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్. అలా ఆప్షన్కి వెళ్ళిన తర్వాత 3 times బ్రెత్ తీసుకొని వదలండి. ట్రై టు ఫోకస్ దట్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఆన్ యువర్ లోయర్ బ్యాక్. సునీత మ్యామ్, అలాగే పైకి పైకి, ఎస్, వెరీ గుడ్, వెరీ నైస్. సో ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ మజిల్ విచ్ ఎవర్ యు ఆర్ ఇన్వాల్వింగ్. These two exercises are excellent way to strengthen your back. సో డైలీ ఈ ఎక్సర్సైజెస్ కన్నా మీరు చేస్తే ఇట్స్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఓవర్ టైమ్. ఓకే జ్యోత్స్న గారు, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి మనము సలభాసన చేద్దాం. సో సలభాసన, అర్ధ సలసన, ఫుల్ సలభాసన, వన్ హ్యాండ్, 2 hands అలా ఉన్నాయి. సో విల్ గో విత్ లిటిల్ అడ్వాన్స్డ్ వన్. సో ఎవరైతే అడ్వాన్స్డ్ చేస్తారో చేయండి, లేదు అన్న వాళ్ళకి ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ వర్షన్. 2 కాళ్ళు 2 చేతులు పైకి వెళ్ళి సూపర్ మ్యాన్ పోజ్ అంటాం. సో ఇది చేస్తూ జస్ట్ నేను చెప్పాను, ఎప్పుడైతే తల పైకి ఎత్తుతామో అప్పుడు గాలి తీసుకోవాలి అని. సో గాలి తీసుకొని పొజిషన్ లోకి వచ్చిన తర్వాత దెన్ ట్రై టు టేక్ ఎ డీప్ రెస్పిరేషన్ ఇన్ అండ్ అవుట్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ స్టే ఇన్ దట్ పొజిషన్ ఫర్ ఎ వైల్. సో those who cannot do this one, so right hand up, right hand left leg up, other hand will be beside you. Right hand left leg up, stretch a little. సో మనకి ఇక్కడ దాకా యాక్చువల్లీ వస్తుంది అని అంటే, యూజువల్లీ స్ట్రెయిన్ లేకుండా వస్తుంది అంటే జస్ట్ కొంచెం ఎక్కువ చేయండి దాన్ని. సో లైక్ వైజ్ ఆపోజిట్ సైడ్. ఇది ఒక డౌట్ గిరిజా మ్యామ్, ఇది కాళ్ళు ఎంతవరకు లేపచ్చు వెనకల అనేది? 2 కాళ్ళు 2 చేతులు మనకి ఎంత వస్తుందో అంత లేపచ్చు. యాక్చువల్లీ ఓకే. 2 సీక్వెన్స్ గా లేగాలన్నమాట. అంటే చేతులు ఈడు ఉండి ఊరికే కాళ్ళు లేపితే దట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ లోయర్ బ్యాక్. బట్ 2 లేపగలిగితే ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు మిడ్ బ్యాక్ వస్తుంది. సో మనం మిడ్ బ్యాక్ చేయలేదు, అప్పర్ బ్యాక్ చేసాము, లోయర్ బ్యాక్ చేసాము, ఇప్పుడు మిడ్ బ్యాక్. ఓకే. సో అది ఓకే. సో దిన థర్డ్ బ్యాక్ ఎక్సర్సైజ్. సో ఈ 3 బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తే అప్పర్, మిడిల్, లోయర్ 3 కవర్ అయిపోతాయి. దెన్ కమింగ్ టు ద ఎవరికి ఇది పాసిబుల్ అవుతుందో, దిస్ ఇస్ ద వన్ బ్యాక్ ఎక్సర్సైజ్. అంటే దెర్ ఆర్ సో మెనీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, బట్ ఇది ఇంకొకటి. 2 చేతులు 2 కాళ్ళు పట్టుకోవడం and move yourself up. మధ్యాహ్నం తిని భోజనం. సో లేపండి సుమతి గారు, కమ్ ఆన్. మాకు ఇక్కడ మార్నింగ్ అయింది కాబట్టి కన్వీనియంట్ గా ఉంది. కన్వీనియంట్ గా ఉంది, వెరీ నైస్. యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్? యుఎస్ మ్యామ్. వెరీ నైస్, వెరీ నైస్. సో అది చేయండి. So this 4 exercise I told. Always when you start doing yoga, try to do these 4 things. Apart from joint mobilizing the joints తో పాటు తర్వాత బ్యాక్ ని స్ట్రెంథన్ చేసుకోండి. ఓకే, there are so many other asanas. అంటే ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి I can tell one more asana. సో ఉష్టాసన అని. సో ఇది చేసేటప్పుడు బాడీ వెనకలికి కాదు ముందుకు రావు.
Okay. Very nice, Sunita ma'am. Very nice, ma'am. Bindu, come on. Mati. Very nice. So push your body front. Body front push అవుతూ ఉండాలి. Yes, that's very great. Bindu. Yes, very nice, ma'am. So take care. ఎందుకంటే ఒక్క రోజు కాదు మనం ఆలోచించేది. We are thinking ourselves forward, not today. Not today. ఈ రోజు it is only a small coin we are putting into the our undi. సో రోజు ఒక్కొక్క కాయిన్ వేసి ఉండి నింపుకునేలాగా చేసుకుందాం మన హెల్త్ ని. సో these are the 4 back strengthening exercises which I said. So I try to improve the joint movements, then followed by all the back strengthening exercises. These 4 back strengthening exercises are absolutely great. And if it comes to hamstring, ఒక ఎక్సర్సైజ్ చెప్తాను hamstring muscles కి. ఈ hamstring muscles ఎంత టైట్ అవుతాయి అని అంటే, సో ఇది స్ట్రైట్ గా పెట్టుకోండి, కాళ్ళు నీస్ ని స్ట్రైట్ గా పెట్టుకొని స్లోలీ సార్, స్లోలీ. సో నేను మేబీ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాను, బట్ మీ బాడీకి అర్థం రెస్పెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ ట్రై టు రెస్పెక్ట్, డోంట్ కీప్ ఆన్ జంపింగ్ విత్ మై వర్డ్స్. సో మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తారు, ఎందుకంటే అది ఒక్కటే మనతో పాటు వచ్చేది. ఎవరి వర్డ్స్ ఎవరి కథ ఏది మనతో రాదు. మన బాడీని మనం రెస్పెక్ట్ ఇస్తూ కొంచెం పుష్ చేసుకుంటూ దాన్ని మంచి స్టేజ్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నమే మనం చేస్తూ ఉన్నాం. సో స్టాండ్ స్ట్రైట్ అండ్ కీప్ యువర్ లెగ్స్ ని స్ట్రైట్ గా పెట్టుకుంటూ ట్రై టు బెండ్ యువర్ బాడీ. Try to bend your body. Try to touch your toes. So as you touch the toes, your hamstring muscles start stretching. సో ఎవరికైతే ఇది కన్వీనియంట్ గా ఉంటుంది, యూజువలీ డిస్ప్రపోర్షనేట్ బాడీ ఆర్ బాడీలో ఈ లోయర్ బాడీ తక్కువగా ఉండి అప్పర్ బాడీ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టచ్ డోర్. ఎవరికైతే లెగ్ చాలా లెంతీగా ఉందో వాళ్ళకి ఇది టచ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో దోస్ హు ఆర్ ఏబుల్ టు టచ్ ఇట్ వెరీ ఈజీలీ, సో ట్రై టు బ్రింగ్ యువర్ హెడ్ క్లోజర్ టు ద నీ. సో క్లోజర్ టు నీకి వచ్చినప్పుడు ఈ చేతుల్ని వెనకల సీప్ చేసుకొని ఇలా రావచ్చు. సో దిస్ యూ క్యాన్ డూ. సో మీకు ఎక్కడైతే ఆ స్ట్రెచ్ తెలుస్తుందో ఆ నుంచి కొంచెం అన్కంఫర్టబుల్ ఫేస్కి వెళ్ళండి, కొద్దిగా అన్కంఫర్టబుల్కి వెళ్ళండి, స్వెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. That's where you have done. So you can do one more thing. Those who are losing the balance ఇలా రావచ్చు, గోడ కానుకోవచ్చు. ఇప్పుడు నేను గోడ కానుకున్నాను, కొనుక్కొని కాళ్ళు విడితే పెట్టుకున్నాను. కాళ్ళు ఇలా పెట్టుకుంటే బ్యాలెన్స్ కావాలి ఎక్కువ మనకు. సో బ్యాలెన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, యూ కెన్ క్లోజ్ యువర్ లెగ్స్. Those who are not doing balancing exercises all these days, put your legs apart little bit and start bending down. Take the wall support and try to touch your head to the toes. ఇది ఎక్కువ ఉండే వాళ్ళకి టచ్ అవ్వదు. బట్ ఐ ఆల్రెడీ సెట్, కొంచెం అన్కంఫర్టబుల్గా వెళ్ళండి. ఇట్స్ పాసిబుల్ ఓవర్ టైం. Yes. So these 2 absolutely great exercises. మీకు టైం లేదు అని అంటే ఈ కొంచెం చేసేసి వెళ్ళండి. హౌ గుడ్ ఇట్ విల్ బి దట్ డే. మీరు చూడండి, అంటే those people who are having a lot of sitting works, and then always I keep telling them that every half an hour కి ఒక్కసారి లేచి నడుస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను. సో లేచి నడవడానికి కూడా టైం లేదు మాకు, అలా ఉంటాయి అని అంటే ఫోన్ వచ్చిన ప్రతిసారి లేచి నడవడం అలవాటు చేసుకోండి. ఫోన్ చూడాలి అని ప్రతిసారి లేచి నిలబడుకొని చూడండి. ఇస్ ఇట్ పాసిబుల్? సో ఎస్, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ఓన్లీ ప్రాణాయామం చేద్దాం. సో వీ హ్యావ్ టేకన్ less than 20 minutes to complete this one. Okay, so I hope it is possible for you. Let us make ourselves strong by making our back strong and our hamstring strong.
అండ్ రొటేషన్స్ ఇంతే చేద్దాం. Is it possible? Yes. Okay. So now we'll do breathing exercises. Just a simple pranayamam. So one nostril, inhale and bring it through the other nostril. And from other nostril, bring it to the same side. So ila, I will show you. Everyone knows pranayamam. So it is like inhale. Ante mana Bhagavantudu manaku breathing ela icharu anante inhale, stop, that is pause, exhale and pause. ఇది మనకిచ్చింది. మనం ఎలా చేస్తున్నాం? ఇలా చేస్తున్నాం. అది ఒక్కసారి చూపిస్తాను. చూపిస్తేనే మనకు తెలుస్తుంది. ఈ బోర్డు పైన ఎవరు రాయొద్దండి. మనం ఇలా చేస్తున్నాం. మనకి ఇంత కూడా ఓపిక లేదు పై దాకా తీసుకెళ్ళే బ్రీదింగ్. ఇంతే చేస్తున్నాం మనం. భగవంతుడు మనకిచ్చింది చక్కగా తీసుకొని దీన్ని హాల్ట్ చేసుకొని ఇలా కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఇలా తీసుకెళ్ళి, డ్రాయింగ్ సరిగ్గా రావట్లేదు, ఇలా హోల్డ్లో పెట్టి మళ్ళీ కిందికి తీసుకొచ్చేటప్పుడు స్లాంటింగ్ గా తీసుకొచ్చి మళ్ళీ పాజ్ అండ్ ఇన్హేల్. ఇన్హేల్ స్ట్రైట్ గా ఉంటుంది, మళ్ళీ పాజ్ స్ట్రైట్ గా ఉంటుంది, మళ్ళీ ఎక్సేల్ చూడండి ఎవరో గీసేస్తున్నారు. ఇన్హేల్ ఇలా ఉంటుంది, పాజ్ ఇలా ఉంటుంది, ఎక్సేల్ కొంచెం ఇలా ఉంటుంది, మళ్ళీ పాజ్ ఉంటుంది, మళ్ళీ ఇన్హేల్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే హౌ వీఆర్ నాట్ రెస్పెక్ట్. అంటే దేవుని కాడికి వెళ్ళి ఎన్నెన్నో కోరికలు మొక్కుకుంటాము, ఏమేమో చేస్తాము, మనలో ఉండే భగవంతుడిని మాత్రం మనం రెస్పెక్టే ఇవ్వము. అంటే ఇలా బ్రీత్ చేస్తూ ఉన్నాం, చకచక్క 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 అన్ని పనులు చకచక్క అయిపోవాలి కదా, ఇది కూడా చకచక్క అయిపోవాలి. సో ఇక్కడ 1 2 3 అని నేను రాస్తే, ఇది 1 2 అని రాస్తే ఇక్కడ నన్ను రాయనీయట్లేదు. సో నేను ఇప్పుడు చెప్తాను ఇదేమంటే, ఓకే. సో మనం గాలి తీసుకోవడం 1 2 3 అంటే స్టాప్ 1 2 3, ఎక్సేల్ 1 2 3 4 5 అండ్ స్టాప్ 1 2 3. ఎక్సలేషన్ మాత్రమే 5. అంటే ఎక్సలేషన్ అంటే గాలి వదలడము 5 times కి లెక్క పెట్టుకోవాలి. ఇన్హలేషన్ 3 times కి, గాలి తీసుకోవడం 3 times, పాజ్ 3 times, సారీ 3 కౌంట్ ఆఫ్ 3 అండ్ ఎక్సలేషన్ ఇస్ కౌంట్ ఆఫ్. అంటే మనకు గాలి బయటికి వదలడం, అంత కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి తీయడం చాలా ఇంపార్టెంట్. దానికి ఎక్కువ టైం ఇచ్చాడు భగవంతుడు. ఓకేనా? సో దీన్ని మనం ఎప్పుడైతే మైండ్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తామో మనకు ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మైండ్ఫుల్ గా మనం ఇన్కార్పొరేట్ చేసుకుందాము బై డూయింగ్ అండ్ ప్రాణాయామం. సో జస్ట్ సిట్ ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ యూ వాంట్ టు and take a deep breath in. Close your right nostril. Close your right nostril. Take a deep breath in. Take a deep breath in. Hold 1 2 3 and close the other nostril. ఇంకొక nostril close చేసి ఇది రిలీజ్ చేసి 1 2 3 4 5 and again pause. సో ఇంకొక నాస్ట్రిల్ ద్వారా రండి. సో దట్ బాక్, సో ఐ జస్ట్ ఫాలో మీ అంతే. చూడండి, సో అలా అంటే మీరు చేస్తూ ఉండండి. ఎక్సలేషన్ అంటే ఎక్కడైతే గాలి వదిలామో అక్కడి నుంచే మళ్ళీ తీసుకుంటాం. ఓకే, అక్కడి నుంచే మళ్ళీ తీసుకుంటాము, పాజ్ చేస్తాము ఇంకొక నాస్ట్రిల్కి. ఎందుకు అంటే ఒక నాస్ట్రిల్లో ఎక్సలేషన్ చేసాము, ఇంకొక నాస్ట్రిల్లో చేయాలి కదా. సో అలా మనము బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం. సో స్టార్ట్ డూయింగ్ 3 times చేయండి చాలు. 3 times చేయండి. అండ్ సో వైల్ యూ ఇన్హేల్ గాలి తీసుకుంటూ ప్రపంచంలో ఉండే ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో మంచి అంతా కూడా నాలో వెళుతూ ఉంది.
ప్రపంచంలో ఉండే నా చుట్టుపక్కల ఉండే మంచి అంతా పాజిటివ్ ఎనర్జీ అంతా నాలో నుంచి నా శ్వాసలో నుంచి నాలోకి వెళ్తూ ఉంది. బ్రెత్ ని హోల్డ్ చేసుకుంటూ దాన్ని గట్టిగా పట్టేసుకున్నాం మనం. ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో గట్టిగా హోల్డ్ చేసుకొని ఎప్పుడైతే గాలి వదులుతూ ఉన్నామో నాలో ఉండే చెడు ఆలోచన, చెడు ఎమోషన్స్, చెడు ఏదైతే ఉందో, ఎవరికి ఏదైతే హాని చేశానో నేను అవన్నీ నేను వదిలేస్తూ ఉన్నాను. ఆ భగవంతుడా నాలో నుంచి అవన్నీ తీసుకున్నాము, వదిలేస్తూ ఉన్నాను నేను అని దాన్ని తీసి కంప్లీట్ గా, ఎందుకంటే చెడుని మనం ఎప్పుడైతే కంప్లీట్ గా బయటికి ఎక్కువ శ్రమతో బయటికి పడేస్తే మనలో ఉండే మంచికి ప్లేస్ చాలా ఎక్కువ దొరుకుతుంది. సో దాన్ని బయటికి వదిలేసిన తర్వాత అది మళ్ళీ ఎక్కడ వస్తుందో అని హోల్డ్ చేసుకున్నాము శ్వాసని. మళ్ళీ శ్వాసని హోల్డ్ చేసుకొని మళ్ళీ మంచి దానికి మనము వెళుతూ ఉన్నాం. ఇలా 3 times మనలో ఉండే చెడు అంతా కూడా బయటికి తీసేసి మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని మాత్రమే మనము లోపలికి వేసుకుంటూ ఈ శ్వాస ద్వారా మన ఎనర్జీ లెవెల్స్, మన చక్రాస్ అన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనము ఫ్రెష్ గా తయారవుతూ ఉన్నాము. అండ్ స్టార్ట్ గివింగ్ స్మైల్ టు యువర్ ఫేస్ బికాస్ యూ హ్యావ్ గెయిన్డ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ and lot because you do not have anything and God is there to take all our negative emotions. సో ఇంకొకసారి మనం ఏదైతే తప్పు చేశామో దాన్ని మనకు ఇంకొకసారి అలాంటి తప్పు చెయ్యనీయకుండా మనల్ని భగవంతుడు ఇంకా కొంచెం ధైర్యంగా ఇవ్వాలి అని మనము దేవునికి ప్రార్థించుకుందాము. సో తప్పు చేయని మనిషి అయితే ఉండరు, కానీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి దాన్ని. సో ఇలా మనము అందరూ ఈవినింగ్ టైమ్స్ మూవీ చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, సండే డే జనవరి 26th రిపబ్లిక్ డే ఉన్నప్పుడు మనము ఈరోజు మన సెషన్ ని, అంటే మనము మనల్ని యాక్షన్ టేకర్స్ గా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, సో దానికి యాక్షన్ టేకింగ్ చేసుకుంటూ మన వంతు మనము రేపు మన వర్షన్, బెటర్ వర్షన్ 2.0 వర్షన్ నుంచి 4.0 ఏ రోబోకి వెళ్తామో తెలియదు. సో ఆ రోబో వర్షన్ కి వెళ్ళడానికి ఈ రోజు మనం వేసిన ఒక కాయిన్, ఒక ఉండిలో రేపటి 365 days కి 365 కాయిన్స్ లాగా మనము బయటికి వస్తుంది మనలో ఎనర్జీని. సో ప్రపంచం చూసి ఏమవుతుంది నీలో అనే అడిగేలాగా మనము భగవంతునికి ఎప్పుడైతే ఇచ్చిన దాంట్లకి కృతజ్ఞత చెప్పుకుంటూ, నాకు చాలా ఇచ్చాడు అని కృతజ్ఞత చెప్పుకుంటూ ఆశిస్తూ మన వంతు మనం మన ఆరోగ్యాన్ని, ఎందుకంటే ఫిజికల్ బాడీ ఇస్ ద ఓన్లీ టూల్ యూ క్యారీ విత్ యువర్ సెల్ఫ్. మనం అనుకుంటూ ఉంటాము మన ఇల్లు తీసుకెళ్తాము, మన వాకిలు తీసుకెళ్తాం, మన పిల్లల్ని తీసుకెళ్తాం, మన హస్బెండ్ ని తీసుకెళ్తాం, మన అమ్మని, ఇలా ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాము. నా జ్యువెల్స్, నా భద్రంగా నేను బంగారం పెట్టుకున్నాను, భద్రంగా చీర పెట్టుకున్నాను. సో ఇలా అన్ని అనుకుంటూ ఉన్నాము. ఏ టూల్ ని మనం తీసుకెళ్ళాము, మనం తీసుకెళ్లే టూల్ ఇది ఒక్కటే. సో ఈ టూల్ ని మనం చక్కగా చూసుకుంటూ వెళదాము. ఏదైతే భగవంతుడు మనల్ని పుట్టించారో, ఏ పర్పస్ కోసం పుట్టించారో, 10 మందికి మంచి చేస్తూ మన మాటల ద్వారా ఏదో ఒక ద్వారా మనము మన ఈ ప్రపంచానికి మనం ఏది ఇచ్చాడు, నాకేమి ఇచ్చాడు, నాకేమి ఇవ్వలేదు అనేకుంటే నేనేమి ఇచ్చాను ఈ ప్రపంచానికి అని అనుకుంటూ మనము ఈరోజు సెషన్ ని ముగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ జాయిన్ అయినందుకు, అండ్ మీరందరూ యాక్షన్ టేకర్స్ గా ఈరోజు యాక్షన్ తీసుకున్నందుకు. అండ్ ప్రతిరోజు మీరు యాక్షన్ తీసుకున్న ఒక్క ఫోటోని మీరు గ్రూప్ లో పోస్ట్ చేయండి. సో గ్రూప్ లో అన్నెసెసరీ మెసేజెస్ వస్తూ ఉన్నాయని, నేను స్కామ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయని వీ హావ్ కెప్ట్ ఓన్లీ ఫర్ అడ్మిన్స్ అనుకుంటాను, బట్ ఐ విల్ రిలీజ్ ఇట్. సో మనం ఏమైతే చేస్తున్నామో యూ విల్ బి ఇన్స్పైరింగ్ పర్సన్ ఫర్ అనదర్ పర్సన్ టు డూ దట్ వన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ we have end the session today. So next week మళ్ళీ మనం కలుసుకుందాము మార్నింగ్ టైమ్ లోనే. వెరీ నైస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ విల్ టేక్ ఇట్ ఫర్ అనదర్ 5 minutes. Thank you so much. ఎస్, హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మనము ఒకరికి ఇబ్బంది పెట్టకుండా. మ్యామ్ సునీత మ్యామ్ చెప్పండి. మ్యామ్ సునీత మ్యామ్, గుడ్ ఈవినింగ్. చాలా బాగుంది. మళ్ళీ నేను యోగా క్లాస్ లో జాయిన్ అవ్వాలని ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను. ఇంత ముందే హ్యాబిట్ ఉన్నది, మళ్ళీ మధ్యలో వదిలేశాను. ఈ రోజు మళ్ళీ నేను ఇన్స్పైర్ అయ్యాను బాగా మీ క్లాస్ కి. అంటే అంత బాగా మోటివేషన్ ఇచ్చారు, చాలా బాగుంది మేడం. ఈ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే నాకు కొంచెం టఫ్ గా కూడా అనిపించాయి, కానీ చేయగలుగుతున్నాను. అప్పుడు అనిపించింది రెగ్యులర్ గా చేస్తే బాడీ, అంటే మీరు చెప్పారు కదా దీనికి జిమ్ కి యోగాకి డిఫరెన్స్ చెప్పారు కదా, అంతే ఒక్కసారి నాకు కొంచెం మళ్ళీ ఒక్కసారి క్లారిఫై చేయగలరా?
ఎస్ అంటే మ్యామ్. సో జిమ్ చేయటం వల్ల స్ట్రెస్ గా ఉంటాము కొంచెం, యోగా చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీకి అని చెప్పారు కదా. మరి జిమ్ కి చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, ఎందువల్ల మరి జిమ్ కూడా సో చేయాలి అంటారు? అలా కాదు మేడం. అంటే ఫస్ట్ టైం వెన్ యు ఆర్ టేకింగ్ యువర్ బాడీ టు ద ఎక్సర్సైజ్, యోగా ఇస్ ద బెస్ట్. యోగా ఇస్ ద బెస్ట్. సో ఇప్పుడు నన్ను అడిగితే నాకు మోస్ట్ స్ట్రెస్ఫుల్ డేస్, నాకు మోస్ట్లీ డిప్రెసింగ్ డేస్, మోస్ట్లీ డౌన్ ఎనర్జీ డేస్, వర్క్ ఎక్కువైనా కూడా, మెంటల్ ప్రెషర్ ఎక్కువైనా కూడా నేను ఐ గో అండ్ డూ యోగా. ఐ రెస్పెక్ట్ మై బాడీ. అండ్ ఎవరైతే ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తూ ఉన్నారో వాళ్లకు యోగా ఇస్ ద బెస్ట్ వే. ఎవరికైతే ఎక్కువగా స్ట్రెస్ ఉందో వాళ్ళకు యోగా ఇస్ ద బెస్ట్ డే. సో ఎవరైతే నాకు చేసేకి కుదరదు, నాకు టైం లేదు బయటికి వెళ్ళి చేయడానికి, యోగా ఇస్ ద బెస్ట్. బికాస్ ఇట్ ఓన్లీ టేక్స్ జస్ట్, నేను ఒక సాప పరిచాను కదా అంతే, ఆ మ్యాట్ మైననే. సో దాట్స్ ఇట్. ఎవరికైతే నాకు ఇష్టం లేదు వాళ్ళకు యోగా ఇస్ ద బెస్ట్. మన ఇండియన్ ట్రెడిషన్ అదే. మన ఇండియన్ ట్రెడిషన్ ని మనం చేస్తాము బికాస్ ఇట్స్ గివింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అంతే. సో దోస్ హూ ఆర్ వాంట్ టు పుష్ దెమ్సెల్స్ అబౌవ్ ద యోగా అలవాటు అయ్యి పుష్ దెమ్సెల్స్ అబౌవ్ ద యోగా అనే వాళ్ళకు మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవడం బెటర్. ఆల్వేస్ మజిల్ స్ట్రెంథనింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్లీ ఫర్, ఎస్పెషలీ ఫర్ ఎవ్రీ వన్ మజిల్ స్ట్రెంథనింగ్ ఇస్ ఇంపార్టెంట్. బట్ ఉమెన్ అబౌవ్ 35 years మజిల్ ఇస్ ఎ మస్ట్. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అనేది ఉమెన్ కి 35 years అబౌవ్ వస్తుంది, 40 years అబౌవ్ వస్తుంది. ఫర్ మెన్ ఇట్ విల్ కమ్ 70 years. హార్మోనల్ చేంజెస్ అరౌండ్ 65-70 years. సో ఉమెన్ కి 35 అబౌవ్ వస్తుంది కాబట్టి ఉమెన్ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వెరీ ఎర్లీ. ఎందుకంటే మజిల్లో దట్స్ అనదర్ క్లాస్. ఎందుకంటే అక్కడ ఈస్ట్రోజన్స్ అవన్నీ డెవలప్ అవ్వడం మొదలవుతుంది. సో ఈ స్ట్రెంథనింగ్ చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో సార్ శాంబశివ సార్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ముందుకు వంగకూడదు అంటారు కదా, ఇందాక మీరు నిలబడి వంగిన తర్వాత కాళ్ళు కింద టోన్ టచ్ చేయమన్నారు కదా, అట్లా చేయొచ్చా లోయర్ బ్యాక్ పెయిన్? సో లోయర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్లకు అది వద్దు సార్. అంటే చెయ్యొచ్చు బట్ నాట్ ఒక్క లెవెల్, కొంచెం అంతే. అంటే ఒక 5% అన్కంఫర్టబుల్గా వెళ్ళాలి అంతే. ఓకే. సో అంటే నేను ఇది చెప్పింది ఎవరికి అంటే హ్యామ్స్ట్రింగ్ టైట్ ఉండే వాళ్ళకి. ఓకే. సో హ్యామ్స్ట్రింగ్ టైట్ ఉండే వాళ్ళకు బాడీని ముందుకు బెండ్ చేయమని చెప్పాను. ఎందుకంటే హ్యామ్స్ట్రింగ్ ని స్ట్రెచ్ అవుతుంది అక్కడ మనం బెండ్ అయినప్పుడు. బట్ లోయర్ బ్యాక్ ఇష్యూ ఆల్రెడీ స్టార్ట్ అయిన, అంటే లోపల ప్రాబ్లం ఉంటే, రియల్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా చేయండి అంతే. బట్ యు నీడ్ టు డూ బట్ లిటిల్ బిట్, నాట్ టూ మచ్. అంటే ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ ఉంది, ఇలా మనకు MRI లో ఇట్లా చెప్పింటారు కదా, అప్పుడు మాత్రమే మన రిస్ట్రిక్షన్స్ మేబీ 5% అలా పెంచుకుంటూ వెళ్ళాలి. బట్ ఇట్ ఈస్ జస్ట్ ద లో బ్యాక్ ఏక్ వితౌట్ ఎనీ, మనకు స్పైన్ లో ఏ ప్రాబ్లం లేదు, ఇట్ ఇస్ జస్ట్ లో బ్యాక్ ఏక్ అన్నప్పుడు వీ నీడ్ టు డూ దట్ వన్. ఎందుకంటే హ్యామ్స్ట్రింగ్స్ టైట్నెస్ ఎప్పుడైతే తగ్గించుకుంటామో బ్యాక్ ఏక్ తగ్గుతుంది. డిస్క్ బల్జ్ ఉంటే నో సార్. అంటే యూ హ్యావ్ టు డూ, చెయ్యాలి బట్ లిటిల్ బిట్ అంతే. అంటే అక్కడ ఎక్కడైతే ఆ పెయిన్ స్టార్ట్ అవుతుందో ఆ ఏరియా వద్దు, స్టాప్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా ఫోకస్ బ్యాక్ స్ట్రెంథనింగ్ పైననే ఉండాలి. ఎప్పుడైతే బ్యాక్ స్ట్రెంథన్ అవుతుందో బ్యాక్ పెయిన్ తగ్గుతా వస్తుంది. బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే తగ్గుతా వస్తుందో అప్పుడు మనము దీన్ని చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎస్ శ్రీదేవి మ్యామ్. యా, గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఇనిషియల్ గా స్లైడ్స్ అప్పుడు ఒకసారి మజిల్ స్ట్రెంగ్తనింగ్ ఏమో రెసిస్టెన్స్ వెయిట్ అన్నారు కదా మ్యామ్, అది యోగాలో వస్తుందా ఓన్లీ జిమ్ లోనా ఎట్లా మ్యామ్? రెసిస్టెన్స్ ట్రైనింగ్ వచ్చి మనకు జిమ్ ఎక్సర్సైజెస్ లో వస్తుంది. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే మనకు ఒక థ్రెడ్ ఉంటుంది, రబ్బర్ బ్యాండ్ లాగా. సో దాన్ని పట్టుకొని ఇలా చేస్తూ ఉంటాం రెసిస్టెన్స్ ట్రైనింగ్. అంటే అది వెనకల నుంచి ఇలా రావడం, ఒక తాడు రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని మనం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్నమాట. సో యోగా ఈజ్ బాడీ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. బాడీ వెయిట్ తో మనము, ఇప్పుడు డంబల్స్ లేకుండా బాడీ వెయిట్ తో మనం చేసేది. ఇట్స్ నాట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఓకే. అది రెసిస్టెన్స్ రిలేటెడ్ బ్యాండ్స్ ఏవో దొరుకుతాయని విన్నాను, అలాంటివి ఏమన్నా మీరు కూడా చెప్తారా? అవునవును, బ్యాండ్ రిలేటెడ్ మనం ఎప్పుడైనా చేద్దాంలేండి. బ్యాండ్ రిలేటెడ్ అక్కడ బ్యాండ్స్ అయితే ఉన్నాయి.
So whenever like we'll put a poll లో we'll do that also. You can, అంటే నేను అందుకే సజెస్ట్ చేయండి, విచ్ ఎవర్ యూ వాంట్, వి విల్, అది మైండ్ లో స్ట్రైక్ అవుతుంది, సో వీ కెన్ ఇంప్లిమెంట్ సమ్ డే. అలా వాట్ ఎవర్ యూ రిక్వైర్ యూ కెన్ మెసేజ్ ఇన్ ద గ్రూప్. సో వీ విల్ డూ దట్ ఆల్సో. దట్స్ ఆల్సో ఎక్సలెంట్ వే టు strengthen this thing without any make big tools. Okay. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నైస్ Thank సెషన్. you. Okay. So శేఖర్ చంద్ర గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. యా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రజెంట్లీ నేను జిమ్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ యోగా చేసి ఈవినింగ్ జిమ్ చేయొచ్చు లైట్ గా, అంటే ఫిజికల్ స్ట్రెంత్ కోసం. మార్నింగ్ జిమ్ చేసి ఈవినింగ్, యా యూ కెన్ డూ. సో ఈవినింగ్ మీరు యోగా చేసి, మార్నింగ్ జిమ్ చేసి ఈవినింగ్ యోగా కదా, సో యోగా 15 minutes చేయండి చాలు ఈవినింగ్. ఓకే, లేదంటే యోగా మార్నింగ్ చేసేసి ఈవినింగ్ టైంలో జిమ్ చేయొచ్చు లైట్ గా. యా యూ కెన్ డూ. మార్నింగ్ అది నేను చెప్పేది 15 minutes చాలు, ఎక్కువ వద్దు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఒకటి చేసుకున్నారంటే, నెక్ మీకు జర్నీస్ ఎక్కువగా ఉన్నాయంటే నెక్ ఎక్సర్సైజెస్ అది కూడా మనం చేసుకోవచ్చు. సో చేసుకొని జస్ట్ లైట్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ చేసుకుంటారంటే ఈవినింగ్ జిమ్ చేసుకుంటే ఇట్స్ గుడ్ థింగ్. ఎస్ తిరుమలేష్. మ్యామ్ యా, గుడ్ ఈవినింగ్ మా. రియలీ నేను అంటే మొన్ననే ఒకటి ప్రాబ్లం ఫేస్ చేశాను మ్యామ్. అది ఈ సెషన్ లో దొరికింది ఆన్సర్. చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఇవి 6 days వర్కౌట్స్ ఉన్నాయి మ్యామ్. అవి చేసిన తర్వాత అంటే వెయిట్ లిఫ్ట్ ఉంటుంది మేడం. వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అంటే ఇంకొద్దిగా స్ట్రెస్ లాగా వస్తుంది. ఇంకోటి బాక్సింగ్ అట్లా చేసినప్పుడు కూడా స్ట్రెస్ వస్తుంది. అట్లా బాక్సింగ్ ఒకటి పెట్టుకున్నాను, వెయిట్ షిఫ్టింగ్ పెట్టుకున్నాను, 2 పెట్టుకున్నాను. అయిన తర్వాత అది చేసినప్పుడు అలా కొంచెం ఎక్కువ ప్రెజర్ అనిపిస్తుంది, ఇంకా చేయాలా అని అట్లా స్ట్రెస్ పెరుగుతుంది. అంటే దానికి ఏమైనా బాక్సింగ్ చేయొచ్చా, చేయకూడదా? చెయ్యొచ్చు. జాయింట్ ఇంజురీస్ రాకూడదు. ఇంజురీస్ రాకుండా అంటే మీరు చేస్తున్నారు అన్నప్పుడు అట్ ద ఎండ్ స్ట్రెచెస్ కి టైం ఇవ్వాలి. ఎందుకంటే మజిల్స్ ఇంటెన్సిటీ ఎక్కువ పెంచినప్పుడు మజిల్స్ యాక్చువల్లీ టాక్సిన్స్ అయితే వెళ్ళిపోవాలి కదా. మజిల్ స్ట్రెయిన్ చేస్తే ఎక్కడుండే మజిల్లో ఉండే టాక్సిన్ వెళ్ళిపోయేంత టైం ఇవ్వకుండా మీరు ఇంటెన్సిటీ పెంచారు. సో ఇంటెన్సిటీ పెంచితే మజిల్లోనే ఆ లాక్టిక్ యాసిడ్ ఉండిపోవడం జరిగింది, క్లియర్ అవ్వలేదు బాడీ నుంచి. సో అది క్లియర్ అవ్వాలి అంటే మీరు ఎప్పుడు స్ట్రెచెస్ చేస్తారో, కొంచెం అడిక్వేట్ టైం తీసుకొని స్ట్రెచెస్ చేస్తారో, ఆ మజిల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ అది క్లియర్ అయితే దెన్ యూ ఫీల్ గుడ్. అదర్వైజ్ యూ డోంట్ గెట్ స్లీప్, యూ గెట్ కంప్లీట్ బాడీ పెయిన్స్ వస్తాయి. దట్స్ ద థింగ్. అంటే ఇప్పుడు అండ్ ఎప్పుడైతే ఇంటెన్సిటీ పెంచుతామో రెస్ట్ కూడా అంత అవసరం మన బాడీకి. రెస్ట్ లో బాడీ హీల్ అవుతుంది, స్లీప్ లో బాడీ హీల్ అవుతుంది. ఓకే, ప్లీజ్ టెల్. అంటే స్లీప్ ఇప్పుడు మినిమం ఒకవేళ తక్కువ పోయినా దాన్ని కవర్ చేయాలంటే మళ్ళీ అంటే పవర్ నాప్ ఒకటైనా ఇంకేమన్నా? స్లీప్ తక్కువ అయితేనా? అవును మ్యామ్. స్లీప్ తక్కువ అయితే ఇంకా పవర్ నాప్స్, యూ కెన్ టేక్ 1 or 2 పవర్ నాప్స్. స్లీప్ తక్కువ అయితే అంటే ఇప్పుడు ఆప్షన్ లేదు, స్లీప్ కంప్లీట్ గా పడుకోవడానికి ఆప్షన్ లేదు అని అంటే బెటర్ వర్షన్ ఈజ్ పవర్ నాప్స్. పవర్ నాప్స్ అంటే మనము మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మేబీ ½ an hour కి, మరి ఎప్పుడైతే నిద్ర ఎక్కువగా వస్తూ ఉందో జస్ట్ ఒక 10 to 15 minutes మనము సౌండ్ స్లీప్ లేకి ఆ స్లీప్ మ్యూజిక్ పెట్టుకొని పడుకున్నాము అంటే విల్ బికమ్ ఫుల్ ఫ్రెష్. That's the power nap. So 1 or 2 power naps is good when you have inevitable less sleep in the night. Yes, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు. We'll take last question that. One question మ్యామ్. Yes please. Yes మ్యామ్, please. 6 days వర్కౌట్స్ ఉన్నాయి మ్యామ్. అప్పుడు కొంచెం క్లారిటీ వినలేదు, అయినా కానీ మీ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫొటోస్ చూస్తూ చేస్తున్నాను. అవి కొంచెం ఇంకా నేను చేస్తున్నాను కానీ కొద్దిగా నాకు ఇంకా క్లారిటీ, ఆ శ్వాస కానీ దాని క్లారిటీ అనిపిస్తలేదు. వాటి గురించి ఎప్పుడన్నా మళ్ళీ సెషన్ Sure. తీసుకుందాం. బట్ నేను ఫస్ట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ ఆన్ ద యోగా. సో యోగా కొన్ని సెషన్స్ అయిన తర్వాతనే విల్ గో ఫర్ మసిల్. ఓకే. సుమతి గారు, ఎస్ ప్లీజ్.
మేడం చాలా సెషన్ చాలా బాగుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఫస్ట్ నేను ఈరోజు కొత్తగా తెలుసుకున్న పాయింట్ ఏంటంటే ఇన్హేల్ ఎక్సేల్ ఫాస్ట్ గా మామూలుగా తీసుకుంటూ ఉంటాను, కానీ దాన్ని మీరు క్లియర్ గా ఎట్లా తీసుకోవాలనేది చాలా బాగా చెప్పారు. 3 times 3 times 5 times అని చెప్పి కొత్త పాయింట్ ఒకటి నేను బాగా నేర్చుకున్నాను. అందులో నాకు బ్రీతింగ్ కి ప్రాబ్లం ఉంది కొంచెం. ఇలాగ మీరు చెప్పినట్లుగా ఫాస్ట్ గా గట్టిగా బిగబట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ లంగ్స్ కెపాసిటీ అనేది మరి బ్రీతింగ్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? యా సో డెఫినెట్లీ మీకు బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి రోజు కొంతసేపు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కి కేటాయించాల్సిందే మీరు టైం ని. సో దెర్ ఆర్ లైక్ డిఫరెంట్ బ్రీదింగ్ వేస్. నేను పాసిబుల్ అయితే అది ఒక వీడియో చేసి నేను మీకు పెడతాను, అంటే గ్రూప్ లో పెడతాను, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి నేను పెడతాను. సో దెర్ ఆర్ లైక్ బాక్స్ బ్రీదింగ్ ఉంది, బాక్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అండ్ దిస్ ఇస్ ప్రాణాయామం, చంద్రనాడి సూర్యనాడిని స్టిమ్యులేట్ చేసుకోవడము. ఇది కాకుండా శిథిలి ఉంది, శీతలి ఉంది. సో అండ్ క్రియాస్ ఉన్నాయి. ఆల్ దిస్ విల్ గో ఆన్ టు ద బ్రీతింగ్. సో ఎనీ ఎక్సర్సైజ్ యూ స్టార్ట్ డూయింగ్ విత్ ద బ్రీదింగ్. ఆల్వేస్ బ్రీదింగ్ తో ఇన్కార్పొరేట్ చేసుకునే చేయండి వర్కౌట్స్. అప్పుడు యువర్ బ్రీదింగ్ లంగ్ కెపాసిటీ ఆల్సో విల్ ఇంక్రీస్. మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు గివ్ మ్యాజికల్ రిజల్ట్స్. అలాంగ్ విత్ దట్ మీరు నెవర్ కంప్లీట్ వితౌట్ డూయింగ్ pranayama. That is 3 to 4 set of breathing exercises are there. There are so many breathing exercises, but 3 to 4 set of breathing exercises are very, very important. So దాన్ని మనం చేసుకుంటూ డైలీ వెళితే యువర్ లంగ్ కెపాసిటీ ఇంక్రీజెస్, యువర్ ఇమ్యూనిటీ ఇంక్రీజెస్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ So యూ. that, thank you. Yes. So with this, we will wind off today's session. And thank you so much for giving me this opportunity to serve you all. And have a very, very great day. So we will meet again next Sunday at 6 o'clock. Thank you. Have a great day. Bye-bye. So make Thank మీరు you. group లో పెట్టండి if you have to give any feedback or any suggestion or anything which we need to improve for a better, by the way I can serve better to you all. Thank you. Have a great day. Bye-bye.